అవతలని కెలికేశాక ఊరుకుంటాడా? ప్రస్తుతం సిరియా సమీపంలోని జోర్డాన్లో ఉన్నటువంటి సైనిక శిబిరం మీద మొన్న ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ చేసిన దాడి, దాని తర్వాత జరిగిన పరిణామం చూస్తున్నాం. ఇప్పుడు పెను యుద్ధానికే సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అది ఏ స్థాయిలో ఉంటుందో తెలియదు. అమెరికా తన సైనిక బలగాల్ని మోహరించుకుంటోంది, బ్రిటన్ సంసిద్ధమవుతోంది. ఓ పక్కన సిరియా, ఇంకో పక్కన యెమెన్, ఈ 2 చోట్ల కూడా ఇరాక్, ఈ 3 చోట్ల కూడా పెద్ద ఎత్తున భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే అమెరికా ప్రతీకారం తీర్చుకుంటా అన్నటువంటి ప్రకటన ఆషామాషి కాదు. అది ఆ మాట అందంటే చాలా పెద్ద ఎత్తునే దాడులు జరుగుతాయి. అయితే ముందే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా ముందే అమెరికా ఈ అనౌన్స్మెంట్ చేసేసేటప్పటికి అసలైనటువంటి నాయకులు తప్పించుకుంటారు. అక్కడ కేవలం పైన డమ్మీలు మాత్రం వదులుతారు. వీళ్ళు అది పేల్చేసి సంతృప్తి పడాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడే వ్యూహాత్మక లోపం ఉంది అమెరికాది.